నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎక్కడ చూసినా ఎన్నికల సెగ తగులుతానే ఉంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ తమిళనాడు. తమిళనాడు అయితే చాలా హాట్గా నడుస్తుంది. ప్రీపోల్ సర్వేస్ జరిగినాయి ఆల్రెడీ. ఎస్ఏఎస్ సంస్థ అంటే ఐఐటిఎన్స్ గ్రూప్గా పేరు పొందిన ఎస్ఏఎస్ సంస్థ మార్చ్ 27 దాకా ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ 4 రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరి పరిస్థితి డీలాగా ఉందనే విషయం పైన ప్రీపోల్ సర్వే రిపోర్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ 234 ఉండగా దీంట్లో ఓట్ షేర్ 27-3 గడిచిన నెల ఈ నెల ప్రకారం మనం చూసుకుంటే యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ డిఎంకే పార్టీ 40%లో ఉన్నారు, ఏడిఎంకే 38%లో ఉన్నారు. టీవీకే విజయ్ పార్టీ ఏదైతే సెన్సేషన్ ఉందో అదైతే 14%లో ఉంది. ఎన్టీకే పార్టీ 4%, అదర్స్ 2%, అన్డిసైడెడ్ 2%. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి డిఎంకే 40% వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. డిఎంకే పార్టీ ఈరోజు తమిళనాడులో హవా నడుస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ రేషియోలో ద సేమ్ వే దే హావ్ డిస్క్రైబ్డ్. డిఎంకే ఇస్ హైయర్, ఏడిఎంకే 38%, టీవీకే 14%. కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉంది నాకు. కేవలం 14%కే టీవీకే పార్టీ వాళ్ళు మిగిలిపోతారా అని. కానీ మేబీ మోస్ట్ ప్రాబబ్లీ టీవీకే పార్టీ కింగ్ మేకర్గా అవ్వటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎవరి వైపు మగ్గు చూపుతారు అండ్ ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం మనం. ఇది ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇది వరకు చేసిన ప్రీపోల్స్ అండ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ అక్యురసీ కంపేర్ చేసుకోవడానికి పెట్టిన దాంట్లో చూస్తే డిఎంకేకి 85 to 91 అని మెన్షన్ చేస్తే 89 వచ్చింది. ఏడిఎంకేకి 132 to 136 అంటే 136. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 to 9 అంటే 8. at the same time others 1 to 2 అంటే ఇక్కడ 1. సో వాళ్ళ అక్యురసీని బేస్ చేసుకుని ఈరోజు తమిళనాడు 2021లో డిఎంకేకి 146 వస్తాయి అంటే 159 వచ్చినాయి. దాని తర్వాత ఏడిఎంకి 72 to 76 అంటే 75 వచ్చినాయి. వీళ్ళ అక్యురసీ నియరింగ్ అండ్ ఆల్మోస్ట్ క్లియర్గా ఉందని ఈసారి మళ్ళీ ప్రీ పోల్స్ తమిళనాడులో వాళ్ళు చేశారు. ఇక్కడ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. హూమ్ డూ యూ విష్ టు సీ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఆఫ్టర్ 2026 అసెంబ్లీలో ఎంకే స్టాలిన్కి 43% పీపుల్ ఓట్ ఎక్కువ వేశారు. అట్ ద సేమ్ టైం పనీర్ సెల్వన్కి 36%, హీరో విజయ్కి 16%. ఇది కొంచెం నాకు అన్బిలీవబుల్గా ఇంకా స్టిల్ అనిపిస్తుంది. అదర్స్ 2%, కాంట్ సే 3%. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్? అగైన్ డిఎంకే అండ్ అలయన్స్కి 41% ఓట్ వేశారు, ఏడిఎంకేకి 38, టీవీకేకి మళ్ళీ 14%లోనే ఉన్నారు, ఎన్టీకే 4.5%. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ ఛార్జెస్ అగైన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు ఇన్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎస్ కరప్టెడ్ అని చెప్పి 25% అంటున్నారు. దాని తర్వాత ఇక్కడ విచిత్రంగా నాట్ కరప్టెడ్ 38% ఉంది. కరప్టెడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ 18% ఉంది, కాంట్ సే 19%. సో ఇఫ్ యూ అబ్జర్వ్ నాట్ కరప్టెడ్ అండ్ కాంట్ సే నో ఐడియా, ఈ రేషియో ఎక్కువ ఉంది ఇక్కడ. విచ్ పార్టీ విల్ సేవ్ తమిళనాడు ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్? మళ్ళీ తమిళ ఉనికిని ఎవరు కాపాడతారు అన్న సర్వే చూస్తే డిఎంకేకి అత్యధికంగా 42% ఇచ్చారు, ఏడిఎంకేకి నెక్స్ట్ లెవెల్ 36 యాజ్ యూజువల్. వెరీ షాకింగ్ అగైన్ టీవీకే పార్టీ విజయ్కి 12% వచ్చింది, అదర్స్ 6%లో ఉన్నారు, కాంట్ సే 4%. తమిళనాడు ఇప్పుడు మనం రీజనల్ వైజ్ చూసుకుంటే కనుక రీజన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే. ఇది చేసిన సర్వే ఎస్ఏఎస్ గ్రూప్ అండి, ఇది మా సర్వే కానే కాదు. నార్దర్న్ రీజియన్లో 69 సీట్స్ ఉంటే డిఎంకేకి 34 నుంచి 36 రావచ్చు అంటున్నారు, ఏడిఎంకేకి 33 నుంచి 35, టీవీకేకి 1 నుంచి 2 మాత్రమే. కొంగనాడు రీజియన్లో ఇక్కడ చూసుకుంటే 68 సీట్స్ టోటల్ ఉండగా ఇక్కడ డిఎంకే కూడా మళ్ళీ చూసుకుంటే 26 to 28, బట్ ఏడిఎంకే ఇస్ ఆన్ హైయర్ ఎడ్జ్ అగైన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 40 to 43, టీవీకే అగైన్ 2 to 3, అదర్స్ 0 to 1. డెల్టా రీజియన్లో 46 స్థానాలు ఉండగా దాంట్లో 35 నుంచి 38 స్థానాలు డిఎంకే కైవసం చేసుకోవచ్చు, ఏడిఎంకే 10 నుంచి 13, టీవీకే 1 to 2, అదర్స్ 0. సదర్న్ రీజియన్లో చూసుకుంటే 51 స్థానాల్లో 20 నుంచి 24, 26 చాటాలు డిఎంకే రావచ్చు, ఏడిఎంకే 25 నుంచి 26 అంటారు. అండ్ యాజ్ యూజువల్ టీవీకే పార్టీకి ఇదేంటో పాపం 1 to 2, 2 to 3 తప్ప రావట్లేదు. టోటల్ 234లో 119 to 128 వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ ఫర్ తమిళనాడు ఫర్ డిఎంకే ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ ఏడిఎంకేకి 108 to 117 మార్జిన్ చాలా లెస్ ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే.
ఇట్స్ అ వెరీ థిన్ మార్జిన్. బట్ విజయ్ పార్టీకి 5 to 9 అంటున్నారు. దిస్ ఇస్ ప్యాథటికల్లీ లో. ఇది ఇప్పుడు మనం చూస్తుంది వెస్ట్ బెంగాల్ ప్రీ పోల్ సర్వే డన్ బై SAS. వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 27వ తారీఖు దాకా వీళ్ళు ప్రీ పోల్ కలెక్ట్ చేసిన దాంట్లో టీఎంసీ పార్టీ 45.5% ఓట్లు వాళ్ళకి పర్సంటేజ్ రాగా, బీజేపీకి 40.5, ఇక్కడ వెనకంజలో ఉంది బీజేపీ అనిపిస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం 3%, సిపిఎం 3.5, అదర్స్ 4.5, అన్డిసైడెడ్ 3%. వీళ్ళు 2021లో SAS గ్రూప్ వాళ్ళు ఇదివరకు చేసిన ప్రీవియస్ ఎగ్జిట్ పోల్ సర్వే మనం చూసుకుంటే కనుక బీజేపీకి 85 నుంచి 92 వస్తుంది అనుకున్నారు. బట్ యాక్చువల్ ఫిగర్ 77. ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ ఇది వచ్చింది. సో నాట్ సో క్లోజ్లీ మ్యాచింగ్ ఎట్. టీఎంసీకి వాళ్ళు 73 నుంచి 181 వస్తుందని ప్రెడిక్ట్ చేశారు. నాట్ సో క్లోజ్ ఎట్. లెఫ్ట్ 29 to 32 అన్నారు. బట్ ఇక్కడ 1 నాట్ సో క్లోజ్ ఎట్. అదర్స్ 2 to 3 అన్నారు. దిస్ ఆల్సో నాట్ సో క్లోజ్ ఎట్. వాళ్ళు ఎస్టిమేట్ చేస్తుంది హూమ్ డూ యూ విష్ టు ఎలెక్ట్ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ 2026 అంటే మమతా బెనర్జీ దీదీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేషియో వచ్చింది. 48% పీపుల్ కావాలనుకున్నారు. సువేందు అధికారికి 30%, అభిషేక్ బెనర్జీకి 5%, సమీక్ భట్టాచార్యకి 5%, దిలీప్ ఘోష్ 4, మొహమ్మద్ సలీం 3, అదర్స్ 2, కాన్సే 3. ఇక్కడ చూస్తే దీదీ is most wanted CM list లో ఉన్నారు. ఇక్కడ people want her to be CM back. Which party alliance would you like to vote? ఇక్కడ TMC పార్టీ అలయన్స్ కి ఓటింగ్ 48% ఉంది అండ్ బీజేపీ కి 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి 5, లెఫ్ట్ కి 5, AJUP కి 4, ISF కి 3%. Are you satisfied with the welfare schemes taken up implemented in West Bengal during 2021 to 2026 by the present government? Satisfied ratio చాలా ఎక్కువగా ఉంది మిగతా స్టేట్స్ మీద పోలిస్తే. 36% పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. దాని తర్వాత సాటిస్ఫైడ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, కొంతవరకు మెరుగు అనుకున్న వాళ్ళు 22%. దీంట్లో సగం తీసిన వీళ్ళకి 50% అబౌవ్ పీపుల్ ఓటర్స్ ఆర్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ 30%, కాంట్ సే 12% అంటున్నారు వీళ్ళు. విచ్ పార్టీ విల్ సేవ్ ద బెంగాల్ ఐడెంటిటీ? తృణమూల్ కాంగ్రెస్ డెఫినెట్లీ ఇక్కడ మనం చూసుకుంటే 52%. వీళ్ళే బెంగాల్ ఐడెంటిటీని సేవ్ చేయగలుగుతారు అనుకున్నారు. బీజేపీని ఇక్కడ నమ్మటలేదు. వీళ్ళు బెంగాల్ ఐడెంటిటీని సేవ్ చేయలేరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది, 3%, లెఫ్ట్ 5%. వాట్ ఈస్ ద నెరేటివ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్మిత 43%. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ 20%. లా అండ్ ఆర్డర్ అలాంగ్ విత్ కరప్షన్ 19%. దీనికి కాన్సే 0%. రీజనల్ వైజ్ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో టోటల్ అసెంబ్లీ స్థానాలు ఇక్కడ 294, మ్యాజిక్ ఫిగర్ 146. ఈ రోజు మన రీజనల్ వైజ్ చూసుకుంటే నార్త్ బెంగాల్ అండ్ హిలీ రీజియన్ 54 స్థానాలు ఉండగా దాంట్లో టీఎంసీ 30 to 32 ప్లేసెస్ ఇక్కడ గెలవచ్చు అంటున్నారు. బీజేపీ 23 to 25, ఐఎన్సీ 0, సిపిఎం 0, అదర్స్ 1 to 2. మళ్ళీ మనం సెంట్రల్ బెంగాల్ చూసుకుంటే 58 స్థానాల్లో పోటీ జరగనుంది. దీంట్లో 35 నుంచి 40 స్థానాల దాకా టీఎంసీఏ గెలవచ్చు. బీజేపీ 20 నుంచి 22 మాత్రమే. ఐఎన్సీ అగైన్ 0 to 1, సిపిఎం 1 to 2, అదర్స్ 0 to 1. గ్రేటర్ కోల్కతా ఇక్కడ చూసుకుంటే 126 స్థానాల్లో పోటీ జరుగుతుంటే ఇక్కడ మళ్ళీ టీఎంసీ 78 నుంచి 82 గెలవచ్చు. బీజేపీ 42 నుంచి 46, కాంగ్రెస్ 0, సిపిఎం 0, అదర్స్ 1, 2. మనం చూసుకుంటే జుంజాల్ మహల్ అండ్ మెదినాపూర్ ఇక్కడ చూసుకుంటే 56 స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 35 నుంచి 44 స్థానాలు కేవలం టీఎంసీఏ గెలవచ్చు అనుకుంటున్నారు. 15 to 17 బీజేపీ, ఐఎన్సీ 0, సిపిఎం 0, అదర్స్ 0 to 1. అండ్ టోటల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 294 స్థానిక ఎన్నికలు కాన్స్టిట్యుయెన్సీస్లో ఎన్నికలు జరిగినప్పుడు 178 నుంచి 198 దాకా టీఎంసీ పార్టీకే ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు. ఇది నేరో మార్జిన్ కూడా కాదు బీజేపీకి టీఎంసీకి మధ్యలో. బీజేపీ కేవలం 100 to 110 లో ఉన్నారు. ఐఎన్సీ 0 to 1, నాట్ ఇన్ ద గేమ్ అట్ ఆల్. సిపిఎం 1 to 2, అదర్స్ 2 to 6. ఇప్పుడు మనం చూస్తుంది అస్సాంలో చూసుకుంటే కనుక ఓట్ షేర్ యాజ్ ఆన్ 27th of March 2026 ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా ప్రీపేలో ఎన్డీఏకి 45% ఉంది, ఐఎన్సీకి 40% ఉంది అండ్ అదర్ 7.5, అన్డిసైడెడ్ 7.5% చూపిస్తున్నారు. ఇక్కడ
వీళ్ళు చేసిన క్వశ్చన్స్ లో ఒకసారి చూసుకుంటే, whom do you wish to see as next chief minister of Assam after 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే హిమాంతు బిశ్వా శర్మ 49%, గౌరవ్ గగోయి 40%, అఖిల్ గగోయి 3%, మిగతా వాళ్ళందరూ అజ్మల్ 3%, ఎస్ ఆర్ నో 5%. ఇక్కడ చూసుకుంటే కనుక బిశ్వా శర్మకి 49% చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద జనాలు కావాలని మగ్గు చూపుతున్నారు. విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్? ఐఎన్సి ఇక్కడ 37% లో ఉంది, ఎన్డీఏ 43%, ఏఐయుడిఎఫ్ 8%, అదర్స్ 4, కాంట్ సే ఆర్ నో ఐడియా 8%. ఇక్కడ కూడా ఎన్డీఏ లీడింగ్ లో ఉంది మనకి 43% తో. Are you satisfied with the welfare schemes taken up and implemented in Assam during 2021 to 26 by the present government? అంటే yes, మేము satisfy అయ్యాం అన్న వాళ్ళు 42% ఉన్నారు. Satisfied to certain extent 20%. 60% people were satisfied and ఓటేశారు. Completely dissatisfied 32, can't say 8. Majority తక్కువ ఉంది completely dissatisfied and can't say ఇక్కడ. Which party alliance will do more development for Assam అనుకుంటే ఐఎన్సీకి 40% వేశారు, ఎన్డీఏకి మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 46%, అదర్స్కి 6%, కాంట్ సే 8%. ఇప్పుడు రీజనల్ వైజ్ అస్సాం ఇక్కడ మనం చూస్తే 126 స్థానాల్లో పోటీ చేయాలి, 64 మ్యాజిక్ ఫిగర్. అప్పర్ అస్సాంలో చూసుకుంటే 35 స్థానాల్లో ఎన్డీఏకి 21 నుంచి 22 స్థానాలు గెలవచ్చు, ఐఎన్సీకి 14 నుంచి 15, అదర్స్ 0. లోవర్ అస్సాంలో చూసుకుంటే 44 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 నుంచి 16 అయితే ఎన్డీఏ 27 నుంచి 28 గెలవచ్చు అంటున్నారు. సెంట్రల్ అస్సాంలో 19 స్థానాలు ఉంటే ఇక్కడ ఎన్డీఏ 13 నుంచి 14 స్థానాలు గెలవచ్చు, ఐఎన్సీ 6 నుంచి 7, అదర్స్ 0. నార్త్ అస్సాం చూసుకుంటే 15 స్థానాలు ఉంటే ఎన్డీఏ దీంట్లో 9 నుంచి 10 గెలవచ్చు, ఇక్కడ ఐఎన్సీ చూసుకుంటే 5 నుంచి 6 స్థానాలు మాత్రమే, అదర్స్ 1 నుంచి 2. బారక్ వ్యాలీ ఇక్కడ చూసుకుంటే 13 స్థానాలు ఉంటే దీంట్లో ఎన్డీఏ 6 నుంచి 7, ఇక్కడ నారోగా ఉంది, కాంగ్రెస్ 5 నుంచి 6, అదర్స్ 2 to 4. సో టోటల్ 126లో 76 నుంచి 81 స్థానాలు ఎన్డీఏ గెలవటానికే స్కోప్ ఎక్కువ ఉంది ఇచ్చిన సర్వే ప్రకారం. కాంగ్రెస్ 45 to 50, అదర్స్ 5 to 9. ఇప్పుడు మనం చూస్తుంది కేరళ ప్రీ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఎల్డీఎఫ్ 39% ఇక్కడ ఉంది, యూడిఎఫ్ ప్లస్ వీళ్ళు 38% ఉన్నారు. ఇది లిటరల్లీ కొంచెం టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. బీజేపీ కేవలం 14%, అదర్స్ 6%. కేరళలో వీళ్ళు 2016లో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చేసిన సర్వే రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు 90 నుంచి 91 ఎల్డీఎఫ్కి వస్తుంటే 91 వచ్చింది, దే హ్యావ్ మ్యాచ్డ్ వెరీ వెల్. యూడిఎఫ్కి 48 to 49 వస్తుంటే 47 వచ్చింది, దే మ్యాచ్డ్ వెరీ వెల్. అదర్స్ 1 to 3, 2, దే మ్యాచ్డ్ వెరీ వెల్. కేరళ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు చేసిన దాంట్లో 74 నుంచి 81 ఎల్డీఎఫ్కి వస్తుంది అనుకుంటే 99 వచ్చింది. ఇట్స్ గ్రేటర్ ఎడ్జ్, ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. యూడిఎఫ్కి 50 to 51 అంటే ఇక్కడ 41 మిస్ మ్యాచ్ అయింది ఇక్కడ. బట్ లెట్స్ సీ, whom do you wish to elect as next chief minister in Kerala in 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అని క్వశ్చన్ అడగా దీంట్లో విజయన్ సిపిఎంకి సంబంధించిన విజయన్కి 30% సీఎం క్యాండిడేట్ గా కావాలని చెప్పి ప్రజలందరూ కోరినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ చూసుకుంటే కనుక సతీషన్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సతీషన్కి నెక్స్ట్ రేష్ జనాలు సీఎం క్యాండిడేట్ కింద కావాలని కోరుకుంటున్నారు. తర్వాత చూసుకుంటే చంద్రశేఖర్ బీజేపీ నుంచి ఈయన 12%లో ఉన్నారు, ఈయన కావాలని జనాలు కోరుకుంటున్నారు. దాని తర్వాత షాజియా సిపిఎం నుంచి 8%. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక విజయన్ అండ్ సతీషన్ వీళ్ళిద్దరికి నెక్ టు నెక్ వెళ్తుంది. విచ్ పార్టీ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్ అంటే ఎల్డీఎఫ్కి 39%, యూడిఎఫ్కి ప్లస్కి 37%, బీజేపీకి 16%, అదర్స్కి 3% అంటున్నారు. సో ఎల్డీఎఫ్ ప్లస్కి జనాలు మగ్గు చూపుతున్నారు. విచ్ అలయన్స్ పార్టీ హెస్ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ అంటే ఎల్డీఎఫ్కి 40% మంది క్యాడర్ బాగుంది అంటున్నారు, స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ. యూడిఎఫ్కి 34%, బీజేపీ 18, అదర్స్ 4. ఇప్పుడు మనం రీజనల్ వైజ్ చూసుకుంటే కనుక ప్రీ పోల్ ఎస్ఏఎస్ సర్వే వాళ్ళు జరిపింది. నార్దర్న్ కేరళలో 78 స్థానాలు ఉండగా ఎల్డీఎఫ్కి 26 నుంచి 27 స్థానాలు కైవసం చేసుకోవచ్చు అంటున్నారు. యూడిఎఫ్ వచ్చి 21 నుంచి 23, బీజేపీ 1, అదర్స్ 0. సెంట్రల్ కేరళలో మనం అబ్జర్వ్ చేస్తే 53 స్థానాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఎల్డీఎఫ్ 29 నుంచి 30, వీళ్ళు యూడిఎఫ్ 23 to 24, బీజేపీ 1 నుంచి 2, అదర్స్ 0. సదర్న్ కేరళలో 39 స్థానాలు ఉండగా దీంట్లో ఇక్కడ యూడిఎఫ్ ఆధిక్యంలో ఉంది, 23 to 25 గెలుచుకోవచ్చు. అండ్ ఎల్డీఎఫ్ 14 to 16,
బీజేపీ 1-2, అదర్స్ 1-2. సో టోటల్ 140 స్థానాలలో వీళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టగ్ ఆఫ్ వార్ మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ కి. 69-73, 67-72. మార్జిన్ ఇస్ వెరీ లెస్. సో ప్రెడిక్షన్ ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్ జరుగుతుంది ఇక్కడ. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.